హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే గాయత్రి. మేడం, ఈ మధ్యకాలంలో లవ్ అనేది చాలా కామన్ అయిపోయింది. లవ్ అంటే ఓకే, లవ్లో పడుతున్నారు, అక్కడి వరకు బాగానే ఉంది. బ్రేకప్కి వచ్చేసరికి బ్రేకప్ అవుతున్నాయి, డివోర్స్ కూడా అవుతున్నాయి ఈ మధ్యకాలంలో ఎక్కువగా. సో లవ్ అనే వరకు లవ్లో బాగానే ఉంటున్నారు, కొద్ది కాలం అవగానే బ్రేకప్స్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఆ వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తి కోసమే, వదిలేసి వెళ్ళిపోయినా కూడా ఆ వ్యక్తి కోసమే ఆలోచిస్తూ ఉండి మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, మైండ్ అంతా ఖరాబ్ అయిపోవడం, మెంటల్ హెల్త్ వీక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయమంటారు? ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది కామన్. సో ఒక్కసారి తెలియజేస్తారా ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో? మంచి ప్రశ్న అడిగారు గాయత్రి. మీరు అన్నట్టు లవ్ ఆర్ బ్రేకప్, లవ్ తర్వాత బ్రేకప్ అనేది ఇప్పుడు కామన్గా అనుకునే పదం. అంటే లవ్, అసలు లవ్ సరైన మీనింగ్ ఏంటి మేడం? మనం ప్రేమ జీవులమే గాయత్రి. అంటే లవ్ అనేది ఒక ఫీలింగ్. ఇట్స్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఫీలింగ్. అంటే ఇంకొకరి మీద మనకు ఇష్టం కలగడము అంటే ఆ ఫీలింగ్ కన్నా గొప్ప ఫీలింగ్ లేదు కదా. ఎస్ ఆర్ నో? డెఫినెట్గా, అబ్సల్యూట్లీ. అంటే హార్ట్ చక్రాలో నీకు ఆ ఫీలింగ్ అనేది కలగడము చాలా చాలా మంచి విషయం. ఓకే, సో నౌ మీరు అన్నట్టు లవ్ తర్వాత బ్రేకప్ అవుతుంది. బ్రేకప్ తర్వాత ఆ ఫేస్ని నేను ఎలా ఫేస్ నుంచి ఎలా హ్యాండిల్ చేయాలి, ప్లస్ ఎలా నేను బయటికి రావాలి అనేది ఇక్కడ మనం మాట్లాడుకునేది. ఈ టాపిక్ అంతా వదిలేసి లెట్స్ సే దాట్ ద సిచ్యువేషన్ ఇస్ బ్రేకప్ అయిపోయింది, నేను ఇప్పుడు నా జీవితాన్ని ఎలా ముందుకి సాగాలి, లైక్ యు ఆర్ మూవ్ ఆన్ ఎలా అవ్వాలి అనే దాని మీద మనం ఈరోజు మాట్లాడుకుందాము. సి, లవ్ అనే ఒక ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కలిగింది అంటే దానికన్నా గొప్ప విషయం ఏం లేదు. దట్ ఈస్ ద రియల్ నేచర్ ఆఫ్ యూ టు లవ్ సమ్వన్. సో అక్కడ మన వర్దీనెస్ని బ్లేమ్ చేయడము, లేదా నేను తక్కువ కాబట్టి ఇలా అయ్యింది అనుకోవడం, బై మీ, నాతో ఎందుకు జరిగింది, నాతోనే ఇలా అయ్యింది, ఇవన్నీ కామన్గా వచ్చి ఎందుకు ఎప్పుడు ఇలా జరుగుతుంది, ఇలాంటివన్నీ నడిచే ఒక థాట్ ప్రాసెస్, రైట్? సాడ్ అవుతాము, యాంకర్ అవుతాము, డిప్రెస్ అవుతాము, ఇవన్నీ ఇమోషన్స్. ఈ ఇమోషన్స్ తోటే మన హ్యూమన్ టెండెన్సీ అన్న హ్యూమన్ లైఫ్ ఉంటుంది. కాబట్టి ఈ ఇమోషన్స్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు జరిగింది అనకుండా నేను ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను ఈ ఎక్స్పీరియన్స్తో ఏం నేర్చుకున్నాను అనే ఆ క్వశ్చన్ అడగండి. ఆ క్వశ్చన్ అడిగితే నీకు ఆన్సర్ వచ్చింది అనుకో, నువ్వు జయించినట్టే. ఏం నేర్చుకున్నావంటే, నాకు ఇలాంటి మనిషి ఇష్టం లేదు, లేదా నాకు ఈ క్వాలిటీస్ ఉన్న మనిషితో జీవితాంతం ఉండడం అవ్వదు, కాబట్టి నేను ఈ డెసిషన్కి వచ్చాను. ఒక్కసారి డెసిషన్కి వచ్చిన తర్వాత, అంటే నాకు ఇష్టం లేని ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను నెక్స్ట్ మూవ్ ఆన్ అవ్వడానికి ఆలోచిస్తున్నాను అనే దాని మీద ఆ ప్లేస్కి రావాలి. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఈజ్, ఆ మనిషి ఏ మనిషి అయినా అయితే ప్రేమ జీవులే అంటున్నాను కాబట్టి ఫర్గివ్. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా సోల్ కనెక్షన్ అన్నప్పుడు ఒక కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ కాంట్రాక్ట్ అయిపోయింది. సి, ఇట్స్ ఆల్ అబౌట్ వైబ్రేషనల్ మ్యాచ్ అంటాను నేను ఎప్పుడైనా. రిలేషన్షిప్ అనేది ఒక వైబ్రేషనల్ మ్యాచ్. అసలు ఎందుకు మనం ఇంకొకరితో మనము జీవించాలి అనుకుంటాము అంటే, నాకు మంచిగా ఉంది కాబట్టి. అంటే ఐ వాంట్ టు బి అ హ్యాపీ పర్సన్, హ్యాపీనెస్ కోసమే కదా. అక్కడ హ్యాపీనెస్ ఉంది కాబట్టి ఆ హ్యాపీనెస్కి నా హ్యాపీనెస్ కలిస్తే ఇంకా హ్యాపీ మూమెంట్స్ నేను చేయగలుగుతాను అనే దానికే ఈ డైరెక్షన్ నుంచి మన ఇద్దరి జర్నీ అనేది నడుస్తుంది, రైట్? ఇక్కడ ఒక మనిషి వైబ్రేషన్ లో అయినప్పుడు యూ కాంట్ గో బ్యాక్ టు యువర్ లో సెల్ఫ్. అంటే ఒక్కసారి ఒక బటర్ఫ్లై స్టార్టెడ్ ఫ్లయింగ్, యూ కెనాట్ ఆస్క్ ఇట్ టు బికమ్ ఎ క్యాటర్పిల్లర్ కదా. మళ్ళీ దాన్ని క్యాటర్పిల్లర్ అవ్వమంటే అవ్వదు కదా. అదేవిధంగా
ఒక హై వైబ్రేషన్కి వచ్చిన తర్వాత అంటే నీకు తెలుసు జాయ్ అంటే ఏంటి, హ్యాపీనెస్ అంటే ఏంటి అనే దాని మీద నీకు నీ ఫోకస్ అక్కడ ఉన్నప్పుడు ఇలాంటి మనిషితో ఉండడము నా వల్ల అవ్వట్లేదు అంటే యాంగర్గా ఉన్నవాళ్ళు లేదా సాడ్గా ఉన్నవాళ్ళు లేదా జెలసీ ఉన్నవాళ్ళు నీ మీద వాళ్ళకి రెస్పెక్ట్ అనేది లేనప్పుడు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని నువ్వు వదిలేసి ఉండలేవు కదా. సో అలాంటి పరిస్థితుల్లోనే కదా బ్రేకప్ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బీ మోర్ సెల్ఫ్ లవింగ్. అంటే నా గురించి నేను తెలుసుకోవాలి అనే ఒక తపన అనేది రావాలి. ఫస్ట్ నేను ఈ రిలేషన్షిప్ నుంచి ఏం నేర్చుకున్నాను, సెకండ్ థింగ్ ఈజ్ నాకు ఇష్టమైనది ఏంటి అనే దాని మీద నీకు ఇంకా టైం దొరికింది కాబట్టి నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలెట్టాలి. సో ఈ జనరేషన్లో ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల్ని చూసుకుంటే వాళ్ళు లవ్ చేసే వాళ్ళే కాకుండా వేరే వాళ్ళకి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతున్నారు. సో వీళ్ళు ఎలా ఫేస్ చేయాలి ఆ సిచ్యువేషన్ని? ఒక ప్రాపర్టీ కాదు కదా, ఒక బాయ్ ఆర్ ఎ గర్ల్ ఇస్ నాట్ యువర్ ప్రాపర్టీ. యా, అలా అనుకోవాలి. ఫస్ట్ థింగ్ ఇస్ ప్రాపర్టీ కాదు. ఒక ఇల్లు కొన్నామా ఇది నాదా అనుకుంటే అది అలా ఒక కమోడిటీ కాదు ఒక బాయ్ ఆర్ ఎ గర్ల్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ షుడ్ రియలైజ్. ఎందుకు రిలేషన్షిప్లోకి వెళ్తున్నాము అంటే ఇద్దరూ కలిసి ప్రయాణం చేద్దాము, బాగుంటుంది, నా సుఖ దుఃఖాలని నేను నీతో షేర్ చేసుకుంటాను, నీ సుఖ దుఃఖాలని నాతో షేర్ చేసుకో, మనం ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దాము, వాట్ ఎవర్ డిజైర్స్ ఐ హ్యావ్ ఐ వాంట్ టు ఫుల్ఫిల్. ఇది అసలు అంటే రిలేషన్షిప్లోని జర్నీ గురించి మనం ఆలోచించేటప్పుడు రైట్ పాత్. అయితే ఇక్కడ అట్రాక్షన్ అనేది ఎప్పుడు ఎవరికి అవుతుంది అనేది మనము ఐ కెనాట్ కంట్రోల్ యూ, రైట్? యువర్ థాట్స్ ఐ కెనాట్ కంట్రోల్. సో ఇక్కడ ఇంకొకరి గురించి మనము జడ్జిమెంట్ చెయ్యకుండా, ఇఫ్ అ పర్సన్ ఈజ్ నాట్ లాయల్ టు యూ అండ్ లాయాలిటీ అనేది లేనప్పుడు నీకేం కావాలి అనే క్లారిటీ అట్లీస్ట్ వచ్చింది కదా, అలాంటి మనిషితో నేను ఉండాలి అనుకోవట్లేదు అనేటప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండాలి? ఓకే, నాకేం కావాలి అనేటప్పటికి ఏం చేస్తున్నారంటే ఇక్కడ యాంగర్ వల్ల స్ట్రక్ అయిపోతుంది, వేరే వాళ్ళతో మళ్ళీ రిలేషన్షిప్కి వెళ్ళిపోతారు. అంటే అదేదో చాలా ఆ వైబ్రేషన్లోనే, అంటే ఆ ల్యాక్ అనే వైబ్రేషన్లో, అంటే లేదు అనే వైబ్రేషన్లో, బాయ్ ఫ్రెండ్ లేరు గర్ల్ ఫ్రెండ్ లేరు అనే వైబ్రేషన్లో మళ్ళీ ఇంకో వైబ్రేషన్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ కావాలి అనే దానికి ఆర్ రిలేషన్షిప్ కావాలి అనే దానికి వెళ్ళిపోతున్నారు. అయితే ఈ వైబ్రేషన్లోనే ఉంటాం కాబట్టి అగైన్ యూ అట్రాక్ట్ ద సేమ్ కైండ్ ఆఫ్ పర్సన్. వెరీ ఇంపార్టెంట్, టేక్ టైం. ఏదైనా పుండు గాయమైనప్పుడు దానికి కొంచెం టైం పడుతుంది హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అర్థం చేసుకోవడమే ఇంపార్టెంట్. అక్కడే జర్నీ అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. హీలింగ్ అనేది అయిన తర్వాతే యు అట్రాక్ట్ ద రైట్ పర్సన్ అనేటప్పటికి వాటికి క్వాలిటీస్ అనేవి ఉంటాయి. అంటే క్వాలిటీస్ అంటే సొసైటీకి అర్థం చేసుకునేటట్టు కాకుండా నీకు ఏం కావాలి అనే దాని మీద నీకు ఒక అవగాహన అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఒక్క జర్నీలో నీతో జర్నీ చేసేటప్పుడు నీకు ఎలాంటి మనిషి కావాలి అనే దాని మీద నీకు ఒక అవగాహన అనేది ఉండాల్సిందే. ఓకే, సో ఆఫ్టర్ దాట్ నువ్వు ఆ మనిషిలా మారాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆ మనిషిలా మారినప్పుడే నువ్వు అలాంటి మనిషి అట్రాక్ట్ చేయగలుగుతావు. అది చాలా, దట్స్ ద థిన్ లైన్. నువ్వు అలా అవుతేనే నీకు తెలియకుండానే అలాంటి మనిషి నిన్ను తారసపడతారు. ఈ రిలేషన్షిప్ అప్పుడు ఇట్ విల్ బికమ్ అ వెరీ ప్రామినెంట్ వన్. అండ్ అక్కడ నువ్వు లాయల్గా ఉన్నావా, నువ్వు ట్రస్ట్ వర్దిగా ఉన్నావా, నువ్వు రిచ్గా ఉన్నావా, నువ్వు నిన్ను కేర్ చేసుకుంటున్నావా, అన్నీ ఇక్కడే. అంటే హీ ఈజ్ జస్ట్ ఎ మిర్రర్, హీ ఆర్ షీ ఈజ్ ఎ మిర్రర్. సో ఇది తెలుసుకొని మన రిలేషన్షిప్ని నేను ఎలాంటి మనిషిని కావాలి అనేటప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అసలు అంటే జర్నీలో మనం నాకు ఎలాంటి రిలేషన్షిప్ కావాలి అనేటప్పుడు నేను అలా అవుతున్నానా లేనా అనే దాని మీద ఫోకస్ పెట్టావనుకో, ఆటోమేటికలీ అలాంటి వాళ్ళే నీకు లా ఆఫ్ అట్రాక్షన్, యూనివర్స్ ద్వారా అలాంటి వాళ్ళే నీకు తారసపడతారు.
అంటే ఆ హై ఎనర్జీ వాళ్ళే తారసపడతారు. దట్ ఈస్ హౌ లైఫ్ ఇస్. తప్పకుండా మేడం. అసలు బ్రేకప్ నుంచి లేదా డివోర్స్ నుంచి ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఈజీగా ఎలా బయటపడవచ్చు అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడంని కలవాలి, మేనిఫెస్టేషన్ కోచ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.